హాయ్ అండి, వెల్కమ్ టు అనుస్టైల్ కార్నర్. కేరళ ఇడియప్పం అండి. కేరళ స్పెషల్ టిఫిన్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఆంధ్ర వంటింట్లో కేరళ స్పెషల్ ఇడియప్పం టిఫిన్ కింద మేము కూడా చేసుకుని తింటూ ఉంటాము. మేము ఒకసారి కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ హోటల్స్లో కేరళ స్పెషల్ ఏముంటుంది టిఫిన్ అని అడిగితే ఇడియప్పం ఉంది అన్నారు. సరే అని చెప్పి ఆర్డర్ చేశాము. చాలా బాగుందండి టేస్ట్. అప్పుడు వాళ్ళ కిచెన్లోకి వెళ్ళి ఇడియప్పం ఎలా చేస్తారని నేను తెలుసుకుని అప్పటి నుంచి ఇంట్లో చేస్తున్నాను. ఇడియప్పం కాంబినేషన్గా చానా మసాలా కర్రీ అండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం శనగల్ని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానిన శనగల్ని ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో వేసుకుని దీనికి తగినన్ని వాటర్ వేసుకుని ఇందులో 4 లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకుని దీనిపైన మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. ఈ విధంగా మసాలాలు వేసుకుని శనగలు ఉడకబెట్టుకోవడం వలన శనగల టేస్ట్ కర్రీలో తినేటప్పుడు చాలా బాగుంటుందండి. శనగలు ఉడికే లోపుగా ఇడియప్పం చేసుకోవడానికి పిండి ఒక్కబెట్టుకోవాలి. బియ్యం పిండి తీసుకుని ఒక్కబెట్టుకోవాలి. ముందుగా తగినన్ని వాటర్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యం పిండికి గ్లాసు పావు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లోనే మన టేస్ట్కి తగినట్టు సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ వాటర్ని ఉడకబెట్టుకోవాలి. వాటర్ ఉడికేలోపు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి ఎప్పుడు కూడా నేను ఇంట్లోనే రైస్ బాగా కడిగి ఆరబెట్టి మిల్లాడించి ఇలాగా స్టోర్ చేసుకుంటాను. నేను ఎక్కువగా బియ్యం పిండితోనే రెసిపీస్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి ఉంటుందని ఇలా ఎక్కువగా స్టోర్ చేస్తూ ఉంటాను. వాటర్ ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని వాటర్లో వేసి స్టవ్ ఆపేసి వాటర్లో పిండి అంతా బాగా కలిసిలా కలిపి ఒకసారి పైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేస్తే పిండి బాగా ఉక్కిపోతుంది. పిండి ఉక్కబెట్టుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ కోసం టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తీసుకోవాలి. వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా చీజ్ వేసుకోవాలి. నేనైతే ఒక స్లైస్ వేస్తున్నాను. చీజ్ వేయడం వలన ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేపించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మన టేస్ట్కి తగినట్టు సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని వేపించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు ఇందులో వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా కలిసిలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేయండి. టమాటాల్లో ఉన్న వాటర్ అంతా మగ్గిపోతుంది. ఈ కర్రీకి టమాటాలని మిక్సీ చేసి కూడా వేసుకోవచ్చండి. కానీ నేను సన్నగా తరిగి వేస్తాను. ఈ టమాటాలు బాగా మగ్గిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ తినేటప్పుడు. టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి టమాటా ముక్కలు మగ్గేటప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకుని టమాటాల్లో ఉన్న వాటర్ అంతా మగ్గే వరకు మగ్గబెట్టుకోండి. ఈ విధంగా మగ్గించడం వల్ల టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయి కూరలో ముక్కల్లా కనిపించకుండా గ్రేవీలో కలిసిపోతుంది. చూడండి, టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగల్ని వాటర్తో సహా ఈ కూరలో వేసేసుకోవాలి. శనగలు ముందుగానే ఉడకబెట్టేసుకున్నాం కదండి, అందుకని ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఇప్పుడు ఈ వాటర్ని, శనగల్ని కూరలో బాగా కలిసేలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ అంతా ఉడికే వరకు ఉడకబెట్టుకోవడమేనండి. కూర రెడీ అయిపోతుంది. కూర ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇడియప్పం చేసుకోవడానికి ఇడ్లీ రేకులు తీసుకుని ఆ రేకులకి ఆయిల్ అప్లై చేయాలి. ఇడ్లీ రేకులకి ఆయిల్ రాయడం వలన ఇడియప్పం వేసినప్పుడు రేకులకు అతుక్కుపోకుండా ఈజీగా వస్తుంది. ఇడియప్పం చేసుకోవడం కోసం కారపూస గొట్టం తీసుకోవాలండి. మనం కారపూస చేసుకుంటుంటాం కదా, ఆ గొట్టం తీసుకుని దానికి కూడా ఆయిల్ అప్లై చేయాలి.
ఈ విధంగా గొట్టానికి ఆయిల్ అప్లై చేయడం వలన పిండి అతుక్కుపోకుండా ఈజీగా వస్తుంది. రోజు ఇడ్లీలు దోశలు ఏం తింటామని చెప్పి నేను ఇటువంటి వెరైటీస్ కూడా చేస్తూ ఉంటాను టిఫిన్లో. ఇప్పుడు ఒక్కపెట్టిన పిండి తీసుకుని ఉండలు లేకుండా మెత్తగా చేత్తో మెదిపి జంతికలు గొట్టంలో వేసి ప్రెస్ చెయ్యాలి. ఈ విధంగా మనకు కావాల్సిన ఇడ్లీ రేకుల్లో ఇలా ఇడియప్పం ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలండి. ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో మనం ఎలా అయితే ఇడ్లీలు ఉడకబెట్టుకుంటామో ఆ విధంగా వాటర్ వేసుకుని స్టీమ్ చేసుకోవాలి. 5 నుండి 8 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. కూర కూడా దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో చోలే మసాలా వేస్తున్నాను. నేనైతే ఇప్పుడు ఎవరెస్ట్ చోలే మసాలా వాడుతున్నాను. ఏ కంపెనీదైనా పర్లేదండి, మసాలా బాగుంటుంది. మసాలా వేసిన తర్వాత మసాలా అంతా కూరలో కలిసేలా కలుపుకొని కూరలో ఉన్న శనగల్ని గరిటతో ఇలా మెదపండి. కొన్ని శనగల్ని ఇలా గరిటతో మెదపడం వల్ల అవి మెత్తబడి కూరలో గ్రేవీలా కలుస్తాయి. కూరలో గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేయండి. చాలా మసాలా కూర తినడానికి రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడు ఇడియప్పం కూడా స్టవ్ ఆపేసి తీసేద్దాము. చూడండి, ఇడియప్పం రెడీ అయిపోయింది తినడానికి. ఇవి తినేటప్పుడు చాలా బాగుంటాయండి. సన్నని నూడిల్స్లా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఎన్ని తిన్నా తిన్నట్టే అనిపించదనమాట. చాలా బాగుంటాయి. ఆయిల్ ఫుడ్ తినడం ఇష్టం లేని వారికి ఇది మంచి ఫుడ్ అని చెప్పాలండి. ఇందులో అసలు ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు కదా, చాలా బాగుంటుంది. ఆయిల్ ఫుడ్ ఇష్టం లేని వారు ఇది చేసుకుని తింటూ ఉండండి. కేరళ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అప్పుడప్పుడు ఈ రెసిపీ ఇంట్లో చేస్తూ ఉంటానండి. తినాలనిపించినప్పుడల్లా చేసేస్తూ ఉంటాను. ఈ రెసిపీ తినాలంటే మళ్ళీ కేరళ వెళ్ళక్కర్లేదు కదా. ఇడియప్పంకి చాలా మసాలా కర్రీ సూపర్ కాంబినేషన్ అని చెప్పాలండి. చాలా బాగుంటుంది. శనగలు కూడా హై ప్రోటీన్ కదా, చాలా మంచిది. ఇవి కాంబినేషన్గా తింటూ ఉంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.